హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ గణపతి నవరాత్రులు బాగా చేసుకుంటున్నారా? గణపతి నవరాత్రుల్లో 5వ రోజు ఆదివారం అయితే మేము గణపతులను చూడడానికి వెళ్ళామండి. మా తణుకులోని సజ్జాపురంలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారని చెప్పేసి వెళ్ళి దారిలోనే ఊరేగింపులు అవి కూడా చాలా చక్కగా జరిగినాయండి. చూడండి, బుల్లి వినాయకుడు అయినా కానీ చక్కగా చేశారు. 5వ రోజు వచ్చింది కదండి ఆదివారం. చక్కగా పిల్లలందరూ కూడా బుల్లి వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. చాలా చక్కగా అనిపించింది నాకైతే. ఇదైతే తణుకు రాష్ట్రపతి రోడ్ అండి. రాష్ట్రపతి రోడ్లో ఒక వినాయకుడి గుడి ఉందండి. ఆ గుడి మూలంగానే ఏమో మరి చాలా అంటే చాలా బాగా లైటింగ్తో డెకరేషన్ చేశారండి. చాలా బాగుంది కదా. ఈ గణపతి నవరాత్రుల రోజుల్లో ఇదే ఫస్ట్ టైం అండి నేను ఆ రోడ్ని అయితే చూడడం. నేను తణుకులోనే ఉంటాను, కానీ ఇప్పుడు చూడడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి మా పిల్లలేనండి. నా బంగారు తల్లి ఇద్దరు కూడా సండే కదా పార్క్కి అని బాగా విసిగించారండి. సో వాళ్ళ డాడీ అయితే ఎప్పుడు రొటీన్గా పార్క్ కాదు, మీకు వినాయకుడి విగ్రహాలు చూపిస్తానమ్మా వస్తారా అంటే ఓకే అని చెప్పి ఇద్దరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నిజానికి వాళ్ళకన్నా ఎక్కువ నేను హ్యాపీ ఫీల్ అయ్యానండి. నాకు ఒక కంటెంట్ దొరుకుద్ది, ఆ వినాయకుడిని చూసినట్టు ఉంటుంది, నేను యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవచ్చు నా సబ్స్క్రైబర్స్ కోసం అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అన్నారు కదండి, ఫుల్ లైటింగ్తో అయితే తనకు మామూలుగా లేదండి, అద్దరిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళేది సజ్జాపురం ఒక బొజ్జ గణపతి దగ్గరికండి. చాలా అంటే చాలా బాగున్నారు కదండి. చూడండి, నేను చూసిన అన్ని వినాయకుడి మండపాల కన్నా ఇది బెస్ట్ అని నేనైతే చెప్తానండి. వినాయకుడు ఎలా జన్మించాడు, వినాయకుడికి ఏనుగు తల ఎందుకు ఉంటుంది అన్నది ఇక్కడ వీళ్ళైతే ఫ్లెక్సీస్ రూపంలో ఒక కథని పెట్టారండి. బాగా నచ్చిందండి నాకు. చూడండి, పార్వతీదేవి సున్నిపిండితో వినాయకుడు తయారు చేయడం, ఆ తయారు చేసిన దానికి ప్రాణం పోసి ఆ బిడ్డతో మాట్లాడడం, ఇవన్నీ కూడా స్పష్టంగా పెట్టారండి. చూసేయండి మీరు కూడా. అదిగోండి, పార్వతీదేవి ప్రాణం పోసారు వినాయకుడికి. పోసిన తర్వాత వినాయకుడితో ఆడుకోవడం, ఆయన్ని హత్తుకోవడం, ఇవన్నీ కూడా చూపించారు. ఆ తర్వాత పార్వతీదేవి స్నానానికి వెళ్తూ లోనికి ఎవరిని అనుమతి లేకుండా ఎవరు లోనికి రావడానికి లేదు, అందుకు కావలిగా నువ్వే ఉండాలని చెప్పి ఆదేశించి వెళ్ళారు. అప్పుడే ఆ మహాశివుడు రావడం, తెలియకపోవడం ఆయనే తన తండ్రి అని, దాంతో ఆ మహాశివునికి అడ్డుపడడం, లోనికి వెళ్ళనివ్వకపోవడం, దాంతో ఆ మహాశివునికి కోపం రావడం, ఇద్దరి మధ్య వైరం రావడం, గణపతి తల ముండెం వేరుపడడం. అదే సమయంలో పార్వతీదేవి వచ్చి చూడడం. పార్వతీదేవి చాలా కోపంతో బాధతో నా కుమారుడు మళ్ళీ తిరిగి బతకకపోతే ప్రపంచమే ఏమైనా నేను చలించును అని చెప్పి ఆవేశం అయితే వ్యక్తం చేశారు పార్వతీదేవి. దానితో ఆ మహాశివుడే వినాయకుడికి ఆ ఏనుగు శిరస్సును పెట్టి తిరిగి ప్రాణం పోసారండి. అప్పటి నుంచి శివపార్వతులకి ఆ గణపతి ముద్దుల బిడ్డగా ఉన్నారండి. గణపతి స్టోరీ అందరికీ తెలుసండి. కాకపోతే నేను ఎందుకు చెప్పాను అంటే నాకు అక్కడ నచ్చింది బాగా, దీనివల్ల నచ్చింది అని చెప్పడానికి అయితే నేను చెప్పానండి, అంతే. చెప్పడం కూడా సరిగా రాలేదు. తెలిసిన స్టోరీ అయినా కానీ ఇలా చెప్పడం అంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది నాకు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నాకైతే ఈ గల్లీ వినాయకుడు అయితే అందుకు నచ్చాడు. అండ్ దట్టు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం కూడా పెట్టారండి. నాకైతే అందుకు చాలా బాగా నచ్చిందండి. తర్వాత తణుకులోనే ఆ ఏరియా నేమ్ అయితే క్లియర్గా తెలియదు, ఇంకో విగ్రహం దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ కూడా ఫుల్గా లైటింగ్ పెట్టి చాలా అంటే చాలా బాగుంది. గణపతి అంటే ఎందుకు బాగోరండి, గణపతి మండపం అంటే హైలైట్ అసలు. ఈ వినాయకుడు అయితే చేయ మూమెంట్ వస్తుంది, మీరే అబ్జర్వ్ చేయండి. మా పిల్లలిద్దరు కూడా చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు బొజ్జ గణపతి దగ్గర. అక్కడ మా పెద్ద పాప ఫ్రెండ్ కూడా కనిపించిందండి. సో మా పెద్ద పాప అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. వినాయకులు కూడా చాలా బాగున్నారమ్మా, పెద్దగా ఉన్నారమ్మా వినాయకులు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు కూడా. ఇంకా చాలా గణపతి విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళామండి, అవి కూడా చూపిస్తాను నేను. ఆ తర్వాత ఇంత అయినా కానీ మా పిల్లలు ఊరుకుంటారా, పార్క్ 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 అంటానే ఉన్నారండి. ఇంకాని ఈ పార్క్ నేమ్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. తెలిసిందే కదండి, ఇంట్లో ఎంత ఆడిపించినా కానీ పార్క్ అనేసరికి పిల్లలు ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది. ఒక్కొక్కరు చూడండి ఎలా ఎగురుతున్నారో. మా పెద్ద పాప అయితే మాకు ఫొటోస్ తీస్తానని వెళ్ళిందండి. ఇదండి మా సండే ఫండే వ్లాగ్ అయితే. సారీ ఫండే వ్లాగ్ కన్నా డివోషనల్ వ్లాగ్ అంటే బాగుంటుంది. బొజ్జ గణపతులకి లైక్ కొట్టడం మర్చిపోకండి.